ప్రేమ కలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాము నాయన. మీ విలువైనటువంటి వాక్కులను మా బ్రతుకులలో నెరవేర్చడానికి నాయన మరొక పర్యాయం మేము నాయన వినడానికి సిద్ధపడుతున్నాము నాయన. కేవలం వినివారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మేమందరము బ్రతికి మీ ప్రీతమైన రాకడ కొరకు ఎదురు చూసే మహాభాగ్యం మా అందరికీ ప్రసాదంతో చేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచినటువంటి చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామం పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. కఠినమైన హృదయాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావేమో అని వాక్య భాగంలోనికి వెళ్ళి మనము ఆలోచిద్దాం. భూమి మీద దేవుడు మనిషికి చక్కటి ఆయుష్కాలాన్ని ఇచ్చి ఆ ఆయుష్కాలంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతికితే మీరు నా దగ్గరికి వస్తారు అని ఈ 66 పుస్తకాల్లో దేవుడు ముందుగానే రాయించుకోవడం జరిగింది. అది తెలుసుకున్న వాళ్ళు సరిదిద్దుకొని ఆయా కాలాలలో దేవుడి కోసం బ్రతికినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథ పుటల్లోకి ఎక్కేశారు. ఆ మాటల ప్రకారంగా తెలుసుకోక, గ్రహించుకోక, అర్థం చేసుకోక వాళ్ళ యొక్క జీవితాలను వృధా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ ఇరువురి జీవితాలను మనం పరీక్షించుకొని ఒకవేళ మన హృదయాలు ఏమైనా కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్నామేమోనని జాగ్రత్తగా పరిశీలించాలి, పరిశోధించాలి. ఒకవేళ అలాంటి హృదయాన్ని ఒకవేళ మనం కలిగి ఉంటే చివరికి మన యొక్క బ్రతుకు ఏమైపోతుందో, దాని యొక్క డెడ్ ఎండ్ దేవుడు ఎలాంటి శాసనాన్ని జారీ చేసాడో కూడా మనం పరిశీలించాలి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకొని ముందుకు వెళదాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. మనుషులను కలిగించినటువంటి దేవుడు ప్రారంభంలోనే ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడిపోయిందంటండి. హృదయాలు బాగున్నట్టుగా ఏం లేదు. ఈ వచనాన్ని బట్టి హృదయాలు భయంకరంగా ఉన్నట్టుగా, చెడిపోయినట్టుగా, దేవుడు బాధపడుతున్నట్టుగా ఈ వచనం మనకు కనిపిస్తుంది. అలాగే 8వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మరొకసారి మనం చూడగలిగితే 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన శ్వాస నాగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమి మీద మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నరుల యొక్క హృదయాలోచన అంట ఎప్పటి నుంచి చెడిపోయిందంట? వారి బాల్యం నుంచే చెడిపోయిందంట. ఈ 2 వచనాలను మనం పరీక్షించగలిగితే ఏమండి, హృదయాలు బాగున్నట్టుగా లేవని బైబిల్ చెబుతోంది. దేవుడు వాక్య భాగంలో నుంచి తీసి మరీ చెప్తున్నాడు. ప్రతి వాని మనసు చెడిపోయినట్టుగా లేఖనం చెబుతోంది. ప్రతి వాని మనసు కూడా చెడిపోయిందంట. వీళ్ళు వాళ్ళని కాదు, నరులు అన్నాడు. అంటే శరీరము ఆత్మ కలిసినటువంటి ప్రతి ఒక్క మనిషి నరుడైతే ఈ నరుడు యొక్క హృదయాలోచనలోని ఊహ అంతే ఎల్లప్పుడూ కేవలం చెడిపోయిందని లేఖనం కరాఖండిగా సెలవిస్తోంది. ఆది కాండంలోనే హృదయాలు పాడైపోయినాయి, హృదయాలు చెడిపోయినాయి, హృదయాలు దారి తప్పినాయి. ఎంతగా దారి తప్పినాయి అంటే ఈ హృదయాలలో ఎంతగా రోగాల బారిన పడినాయి అంటే ఆ హృదయము ఏ స్టేజీలో ఉందో కూడా ఇర్మియా గారు ఒక చక్కటి గ్రంథాన్ని రాశాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ఈ హృదయాల గురించి దేవుడు చెప్పినటువంటి మాట. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అన్నిటికంటే మోసం చేసేది ఏంటంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదంటే. అన్నిటికంటే పెద్ద రోగం దేనికి ఉంది? హృదయానికే ఉంది. కాబట్టి
ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఏమిటి దాన్ని గ్రహింపగలవాడెవడు అని అంటున్నాడు. బాగా గమనించాలి. శరీరానికి రోగం వచ్చిందంటే స్కానింగ్ల ద్వారా గమనించి, బ్లడ్ టెస్టుల ద్వారా, ఎక్స్రేల ద్వారా దాన్ని పరిశోధించి డాక్టర్ల యొక్క వైద్యంతో ఏమైనా ఆ యొక్క శరీరానికి సంబంధించినటువంటి రోగాన్ని నివృత్తి చేసుకుంటున్నారు మందుల ద్వారా. ఇది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అలాంటి రోగం ఒకవేళ మనం శరీరం పైన ఒకవేళ ఉంటే మనం చచ్చిపోతాము అన్నటువంటి ఆలోచన మనిషి గుర్తెరిగి త్వరగా ఈ రోగాన్ని నయం చేసుకోకపోతే ఏమైపోతామో అన్నటువంటి టెన్షన్తో వైద్యులను సంప్రదించి ఈ రోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వీటన్నిటికంటే మించినటువంటి పెద్ద రోగం దేనిలో ఉందంట? హృదయం. చూసారా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి కలది. అంటే హృదయం అన్నిటికంటే అని వ్రాయబడింది చూడండి. అన్నిటికంటే హృదయము అన్నిటికంటే ఘోరమైనదా? అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదా? బాగా ఆలోచించాలి. ఒక కాలు పని చేయాలన్నా, ఒక చెయ్యి పని చేయాలన్నా, ఒక మెదడు పని చేయాలన్నా, బాడీలో ఏ అవయవము పని చేయాలన్నా ప్రతి అవయవానికి కేంద్ర స్థానం హృదయమే. హృదయానికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట ఈ అవయవాలు. అలాంటిది అన్నిటి అవయవాల కంటే ప్రధానమైనది, ప్రమాదకరమైనది ఏది? హృదయమే. హృదయం బాగోకపోవటం వల్ల, హృదయం వ్యాధి కలిగినది అవ్వటం వలన ఈ హృదయానికి కనెక్ట్ అయినటువంటి ప్రతి అవయవాలు కూడా పాడైపోయినాయి. ఈరోజు పాడైపోయినాయి. దాన్ని గ్రహించగలవాడెవడు? దాన్ని గ్రహించి మందులు వేసుకునేవాడెవడు? ఆలోచించాలి. శరీరానికి పట్టినటువంటి రోగాన్ని గ్రహించి మందులు వాడతాం మనం గమనించాం. కానీ హృదయానికి రోగం ఉంది, ఆ రోగం బహుభయంకరంగా ఉన్నది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని అంటే ఆ హృదయానికి పట్టిన రోగాన్ని గమనించి దానికి మందు వేసుకుని జాగ్రత్తగా తగ్గించుకున్నవాడు అదృష్టవంతుడు ఈరోజు. కానీ ఈ రోగాన్ని తగ్గించుకున్నవాడు ఎవడు లేడు, ఆ మందు వేసుకునేవాడు కూడా ఎవడు లేడు ఈరోజు. ఒక్కసారి మీ హృదయాన్ని పరీక్షించుకోండి, ఎలాంటి రోగంతో ఉందో, ఎలాంటి రోగము బారిన పడి ఉందో మీ హృదయాన్ని పరీక్షించుకోండి అంటున్నాడు దేవుడు. అంటే ఒకవేళ కఠినంగా ఉన్నామేమో, దేవుని మాటలకు లోబడేలాగా ఉన్నామా మనం? ఒకవేళ దేవుని మాటలను స్వీకరించలేనంత కఠినంగా ఉన్నామేమో? ఇదే రోగాలంటే ఇవే, ఏదో రోగాలంటే ఏవో కాదు. దేవుని మాటలను స్వీకరించలేని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావా? అంగీకరించలేని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావా? ఆ విన్న మాటలను మనసులో పెట్టుకోలేనంతగా కఠినంగా ఉన్నావా? అయితే నీకు భయంకరమైనటువంటి వ్యాధితో నువ్వు బాధపడుతున్నట్టే. త్వరగా మందులు వాడుకోమంటున్నాడు, త్వరగా దాన్ని గ్రహించుకోమంటున్నాడు. లేకపోతే నిన్ను ఒకరోజు మోసం చేస్తుంది. అది మోసపోయిన తర్వాత ఉపయోగం లేదు నాయన, నా ప్రియ బిడ్డలారా, మోసపోయిన తర్వాత ఉపయోగం లేదు. హృదయాన్ని బాగు చేసుకోండి, హృదయానికి మందులు వాడండి, అది ఘోరమైన వ్యాధి కలదని చక్కగా చెప్తున్నాడు. నిజం, హృదయం అంత డేంజర్లో ఉందండి. హృదయం ఎంత డేంజర్లో ఉందంటే, ఎంత రోగాన్ని బారిన పడిందంటే, మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, ఎగ్జాంపుల్గా మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, ఆ తిట్టినటువంటి వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా కనిపించాడు అనుకోండి, 20 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కనిపించాడు అనుకోండి, ఎగ్జాంపుల్గా కనిపించిన వెంటనే మిమ్మల్ని తిట్టినటువంటి ఆ యొక్క సిస్టమ్ మొత్తం మీకు గుర్తొచ్చేస్తుంది, సంవత్సరాలు గతినా కూడా. నిజమా కాదండి? పలానా సంవత్సరంలో పలానా టైంలో మమ్మల్ని ఇలా అన్నాడు అని చెప్పేసి వెంటనే గుర్తొస్తుంది. చూడండి, సంవత్సరాలు గతించిపోయినా కూడా. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, సంవత్సరాలు గతించిన తోటి మనిషి నిన్ను తిట్టేయడానికి జ్ఞాపకం చేసుకుని నిన్ను ఈ హృదయం గుర్తు చేస్తుంది. ఎంత రోగం వచ్చిందో నీ హృదయానికి చెప్తుంది. ఎగ్జాంపుల్ మీరు బాగా గమనించాలి. కానీ అంత తిట్టినా అన్ని సంవత్సరాలకి నిన్ను గుర్తు చేస్తున్నావే, అవును నిజమే అని అంటున్నావే, పలానా రోజు ఇలా అన్నాడని గుర్తు చేసుకున్నావే. పోయిన నెల, పోయిన వారము నువ్వు ఏ వాక్యం మందిరంలో విన్నావని మాత్రం నీ హృదయం గుర్తు చేయలేనంత రోగపరిస్థితిని పడింది. గమనించావా నువ్వు? ఆ రోజు నీ హృదయం ఎలాంటి రోగంతో ఉందో గమనించావా? పనికి మాలిన వాటిని గుర్తు చేసే స్టేజికి నీ హృదయం పాడైపోయింది.
నిన్న చదివిన వాక్యము, మొన్న చదివిన వాక్యము, మొన్న విన్న సదస్సులో ఏం చెప్పాడు, మొన్న వారం ఏం చెప్పాడు అన్నటువంటి విషయాలు మన హృదయానికి గుర్తు చేయలేనంత రోగం పడిందని, రోగబారిన పడిందన్న సంగతి ఎవరు గ్రహిస్తున్నారు? అందుకే హృదయము ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడెవడు? అన్నట్టు చూసారు. అంటే వాక్యం మన మనసులోనికి వెళ్ళిపోతుందంటే ఏమండి, వాక్యము మన మనసులోనికి వెళ్ళలేకపోతుందంటే బాగా గమనించాలి. మన హృదయంలోనికి విన్న వాక్యం వెళ్ళలేకపోతుంది అంటే మనలో ఏదో ఉందండి. విన్న వాక్యము హృదయంలోనికి వెళ్ళలేకపోతుందంటే, విన్న వాక్యాన్ని హృదయంలోనికి నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావంటే, విన్న వాక్యాన్ని నీ హృదయంలోనికి అంగీకరించలేకపోతున్నావంటే హృదయంలో ఏదో భయంకరమైనటువంటి రోగం ఉంది. ఎలాంటి రోగం ఉందంటారో చూస్తారా? యాకోబు రాసినటువంటి పత్రిక, కఠినత్తులు అయిపోతున్నారండి. చూసారా? ఎంతగా కఠినత్తులు అయిపోతున్నారంటే వాక్యాన్ని కూడా గుర్తించుకోలేనంత కఠినత్వం. చూసారా? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, అంటే హృదయంలో నాటబడి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎంత బాగుందో చూడండి, ఎంత మంచి మాట. కల్మషము, దుష్టత్వం ఉంటే వాక్యము లోపలికి వెళ్ళదు. బైబిల్ ఎంత చక్కగా చెప్పిందో చూడండి. రోగం ఇప్పుడు ఎక్కడుంది? హృదయంలో ఉంది. హృదయంలో ఏ రోగం ఉంది? కల్మషం అనే రోగం ఉంది. హృదయంలో ఏ రోగం ఉంది? దుష్టత్వం అనే రోగం ఉంది. ఇలాంటి రోగాలు బారిన పడటం వలన విన్న వాక్యము లోనికి వెళ్ళట్లేదు, సంవత్సరములు గతించిన. అయితే నీ ఆత్మ భయంకరమైనటువంటి ప్రాబ్లంలో ఉంది. నీ హృదయం భయంకరమైనటువంటి రోగపు బారిన పడి ఉందండి. బాగా ఆలోచించాలి. ఎంత రోగం బారిన పడిందంటే ఏమండి, ఎప్పుడో ఒక్కసారి చూసినటువంటి, ఎగ్జాంపుల్గా ఒక్కసారి ఏదో ఒక సినిమా చూశారనుకోండి, ఒక్కసారి చూశారు మీరు, కానీ చూసినటువంటి ఆ సినిమాలో ఉన్నటువంటి పాటలు కానీ, ఆ స్టోరీ కానీ అసలు ఎప్పుడు గుర్తుంటూనే ఉంటుంది మీకు. నిజమా కదండి? ఎప్పుడూ గుర్తుంటుంది. కానీ మనకు దేవుడిలోనికి వచ్చిన తర్వాత ఒక వచనాన్ని ఎన్నోసార్లు వినుంటాం. ఒక వచనాన్ని, ఒక అంశాన్ని ఎన్నోసార్లు వినుంటాం. ఆ విన్న మాటలను, విన్న వచనాలను మనం గుర్తించుకోలేనంత పరిస్థితిలోనికి వెళ్ళిపోయామంటే నిజంగా మనలో దుష్టత్వం కాక, కల్మషం కాక ఏముంటుంది మీరు చెప్పండి? ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో మీరు బాగా గమనించాలి. ఏమంటే వినేటప్పుడు బాగానే వింటామండి. మనుషులు దేవుని యొక్క మాటలను హృదయంలోనికి పెట్టుకోలేనంత పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ఎందుకు మనుషులు హృదయంలో దుష్టత్వంతో నిండిపోయిందో తెలుసా అండి? ఎందుకు దుష్టత్వంతో నిండిపోయింది? ఎందుకు కల్మషంతో నిండిపోయింది? ఎందుకు వాక్యాన్ని అంగీకరించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే హృదయాలు పాడైపోయాయి. హృదయంలో ఉన్నటువంటి రోగాన్ని ఎవరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, మందులు వాడలేకపోతున్నారు. చూద్దాము, ఈ మందులు ఒకవేళ నువ్వు వాడకపోతే, హృదయంలో ఉన్నటువంటి రోగాన్ని నువ్వు పసిగట్టకపోతే, కల్మషాన్ని తీసుకోలేకపోతే, దుష్టత్వాన్ని వదిలేయకపోతే చివరికి నువ్వు ఎలా మారిపోతావో తెలుసా అండి? అంటే రోగం వచ్చిన తర్వాత వెంటనే పసిగట్టకపోతే ఈ పసికిళ్ళు లివర్లుగా మారిపోతాయని మీరు చెప్తూ ఉంటారు. తొందరగా మందు వేసుకుంటే తగ్గిపోతాయి. కానీ హృదయానికి పట్టినటువంటి మందును నువ్వు త్వరగా కల్మషాన్ని తీసివేయలేకపోతే ఏ స్టేజ్కి వెళ్ళిద్దో తెలుసా? హృదయంలోనికి పట్టినటువంటి రోగం కూడా ముదురుద్ది. మరి ఆ రోగం ఎంతగా ముదురుతుందో తెలుసా అండి? ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, హృదయానికి పట్టిన రోగాన్ని నువ్వు కడుక్కోకపోతే, మందులు వాడకపోతే రోగం ముదురు ఏ స్టేజ్కి వెళుతుందో ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని వారలారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయను. రోగం ముదిరి ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందంట? అంధకారమాయను అంటే చీకటి అయిపోవటమే, చీకటి బతుకైగా.
రోగం ముదిరితే, హృదయానికి పట్టిన రోగం ముదిరితే ఏమైపోతుంది? చివరికి చీకటి అయిపోతుందండి. అంధకారం అంటే చీకటే కదండి. చీకటి అయిపోతాయి అంట, బ్రతుకులు చీకటి అయిపోతాయి అంట. బాగా వినాలి. ఇప్పుడు అవివేక హృదయం అంటే వినేటప్పుడు బాగా విని, ఏమంటే వినేటప్పుడు బాగా విని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరిచిపోయినటువంటి వారిని, వినేటప్పుడు బాగా విని విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే మర్చిపోతారు చూసారా? ఆ మర్చిపోయేటటువంటి వారిని బైబిల్ అంటుంది అవివేక హృదయము అంటున్నాడండి. చూసారంటే అన్ని గుర్తుంటాయి, కానీ విన్న వాక్యం గుర్తుంటలేదంటే నువ్వు అవివేకిని. అవివేక హృదయం కలిగినటువంటి వాళ్ళకి వాక్యం గుర్తుండదు అనమాట. వాళ్ళు అవివేక హృదయాలు అయిపోతారు. అలాంటి అవివేక హృదయాలైనటువంటి వారి చివరి లాస్ట్ స్టేజ్ ఏది అంటే అంధకారమైనట. చివరికి మిగిలే చీకటి బ్రతికే. మన యొక్క బ్రతుకంతా చీకటి అయిపోతుందని చెప్తున్నాడు. చీకటి అయిపోతుందని చెప్తున్నాడు. చూడండి ఏమండి, బాప్తిసాలు తీసుకుని మనము ఎన్నో సంవత్సరాలు అయ్యింది. అయినప్పుడు అప్పటి నుంచి ఎన్ని ప్రసంగాలు వెళ్ళలేదండి, మనం ఎన్ని సదస్సులకు అటెండ్ అవ్వలేదు, ఎన్ని మెసేజ్లు, ఎన్ని ప్రసంగాలు వెళ్ళలేదు, ఎన్ని హృదయంలోనికి వెళ్ళాయి, ఎన్ని బయటకు వచ్చాయి. ఏ రోజైనా పరీక్షించుకున్నారు? టెస్ట్ అండి ఇది. విన్న ప్రసంగాలు ఎన్ని హృదయంలోనికి వెళ్ళాయి, ఎన్ని బయటకు వచ్చాయి, అసలు హృదయంలోనికి వెళుతున్నాయా, అసలు కంప్లీట్ గా బయటకు వచ్చేస్తున్నాయా? ఈ టెస్ట్ నువ్వు పెట్టుకోకపోతే, ఈ పరీక్ష నువ్వు పెట్టుకోకపోతే నీ డెడ్ ఎండ్ ఏమైతే తెలుసా? నువ్వు అవివేకిగా మారిపోతావు. నంబర్ 2, నీ బ్రతుకు అంధకారమాయను. అదే చెప్తున్నాడు. వారి అవివేక హృదయము, రోగమంతా హృదయంలోనే కదండి. ఆ అవివేక హృదయము అంధకారమాయను. చూసారు, మనము తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు, చివరికి ఆ అంధకారం ఏమైపోతుంది? బుద్ధిహీనులైపోతారు. ఎంతో మందికి బుద్ధి చెప్పినటువంటి నీ బ్రతుకు చివరికి బుద్ధిహీనంగా మారిపోతుంది. అదే అంధకారం, అదే రోగం, అదే అవివేకం, అదే దుష్టత్వం, అదే కల్మషం. ఆలోచించిన ప్రియమైన దేవుని వారలారా, కఠినమైన హృదయాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావేమో, కఠినత్వములో నుంచి నువ్వు బయటకు రాకపోతే, కఠినత్వంగా ఉన్న హృదయానికి నువ్వు మందు వాడకపోతే చివరికి అవివేకిగా మారిపోతావు, చివరికి అంధకారంగా మారిపోతావు. చీకటి బ్రతుకైపోద్ది. వెలుగును చూయించాల్సినటువంటి నీవు వెలుగులో నుంచి దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది. చూసారు ఏ పరిస్థితి గడిపోయిందో? హృదయానికి పట్టినటువంటి రోగాన్ని త్వరగా కడిగి వేసుకో. అంధకారంగా మారకముందే నీ హృదయాన్ని కడిగి వేసుకో. అవివేక హృదయంగా మారకముందే నువ్వు హృదయానికి మందు వాడుకో త్వరగా అని హృదయం గురించి చెప్తున్నాడు. చూసాడు, ఎందుకంటే అన్నిటికంటే కేంద్రస్థానం హృదయమే. మోసకరమైనది హృదయమే. అలాంటి మోసం చేసే హృదయానికి నువ్వు మందేయాలి. వాక్యం అనే మందు, వాక్యం అనే మెడిసిన్ నువ్వు వాడాలి. ఖచ్చితంగా నువ్వు వాడాలి. లేకపోతే చాలా ప్రాబ్లంలో పడతామండి. చివరికి బ్రతుకులు ఇదైపోతాయండి. దేవుడు ఎంతగా, నాయన జాగ్రత్త నాయన, నీ హృదయం బాగోలేదు నాయన, నీ పరిస్థితి బాగోలేదు నాయన, నీ హృదయంలో కల్మషం ఉంది నాయన, ఆ కల్మషాన్ని తీసివేసుకో నాయన, అది తీయలేనంత వరకు వాక్యాలు హృదయంలోనికి వెళ్ళవు నాయన. ఒకవేళ నువ్వు వెళ్ళినటువంటి వాక్యాన్ని నువ్వు విని ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతే నువ్వు అవివేక హృదయం అయిపోతావు నాయన, చివరికి అంధకారంగా మారిపోతావు నాయన అని ఒక తండ్రి బిడ్డను కూర్చోబెట్టి చెప్పినట్టుగా లేదా అండి? త్వరగా మారాలి, నువ్వు త్వరగా అర్థం చేసుకోవాలి, నువ్వు త్వరగా నువ్వు ఎదగాలి, లేకపోతే నీ ఆత్మను నువ్వు రక్షించుకోలేవని ఒక కుమారుడు శరీర సంబంధమైన తండ్రి కన్నా ఎక్కువగా ఆత్మ సంబంధమైన తండ్రి ఆత్మీయమైనటువంటి మాటలతో మనందరినీ వాక్కులతో ఉసిగొలుపుతున్నాడే, వాక్కులతో రేపుతున్నాడే. హృదయాలు మార్చుకోమని. మారరా? ఒకసారి ఆలోచించరా మన జీవితంలో? అప్పుడప్పుడు తల్లి కూర్చోబెట్టి చెప్తూ ఉంటుంది పిల్లవాడికి, ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి పిల్లాడికి, ఫ్రెండ్స్తో కన్ను మిన్ను కాన రాకుండా బాధ్యతను మర్చిపోయి తిరుగుతున్నటువంటి పిల్లోడికి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసేటప్పుడు భోజనం ప్లేట్లో పెట్టి చెప్పుద్ది, అరే నాన్న చూస్తేనేమో డ్యూటీలు చేసి వయసు మీద పడిపోయింది, హాస్పిటల్కి వెళ్తేనేమో ఆయన హార్ట్ బలహీనంగా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి, గాజు పాత్ర కన్నా ఎక్కువగా చూసుకోండి అని చెప్పేసి ఆయన గురించి చెప్తున్నాడు. ఎప్పుడు పోతాడో తెలియని పరిస్థితిలో ఇంటిని నడిపించేటటువంటి యజమానుడైనటువంటి నాన్న పరిస్థితి ఇలా ఉందరా? నువ్వేమో బాధ్యత మర్చిపోయి ఫ్రెండ్స్ అని, షికారులని, బలాదూరుగా గాలికి తిరుగుతూ అర్ధరాత్రి పూట నువ్వు ఇంటికి వస్తే
సడన్గా ఆయన కన్ను మూస్తే ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలి, ఎలా పోషించాలి, ఎలా బ్రతకాలి, ఇప్పటికైనా నువ్వు కొంచెం జ్ఞానం కలిగి బ్రతకరా, బుద్ధి తెచ్చుకోరా, ఆలోచించరా, ఆ మనిషి ఉన్నప్పుడే నువ్వు మారరా, ఎదుగురా, ఆ బాధ్యతను నువ్వు తీసుకోరని తినేటప్పుడు బాధ్యతను గుర్తు చేస్తూ, ఎందుకు గుర్తు చేస్తుందంటే కుమారుడు బాధ్యతను మర్చిపోయాడు, కుమారుడు రెస్పాన్సిబిలిటీని మర్చిపోయాడు. అర్థమవుతుందండి మీకు? అలాంటి బాధ్యతను మర్చిపోయినటువంటి కుమారుడికి ఒక తల్లి బుద్ధి చెబుతుందని మీకు అర్థమైతే మారమని చెప్తుందని ఒకవేళ మీకు అర్థమైతే, ఏమో నిజంగా దేవుడు కూడా ఒక తండ్రిగా కుమారుడికి చెప్తున్నాడు, నాయన నీకంటూ ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత తెలుసా? మొట్టమొదటిగా నీ హృదయాన్ని బాగు చేసుకో, మొట్టమొదటిగా నీ హృదయంలో కల్మషాన్ని తీసివేసుకో, దుష్టత్వాన్ని తీసివేసుకో. లేకపోతే నిన్ను నమ్ముకున్నటువంటి కుటుంబాలు అర్థాంతంగా ఆగిపోతాయి, నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, రేపు అంధకారం అయిపోతుంది. నువ్వే సన్మార్గంలో లేకపోతే నీ కుటుంబం ఇంకా సన్మార్గంలో నిలబడుతా, అంధకారంగా ఇంకేముంది అని ఒక తండ్రి కుమారుడికి చెప్తున్నాడు. బాధ్యతను మర్చిపోయినటువంటి పిల్లలకు చెప్తున్న తండ్రి మాటలాగా లేవా అండి? కఠినమైన హృదయాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉన్నామేమో, బాధ్యతతో కూడుకున్నటువంటి ఆలోచన నీకు రావాలి అంటున్నాడు. బాధ్యత కలిగిన వారిగా మనం ఉన్నామంటే ఒకసారి మీరు చెప్పండి. తండ్రి కష్టాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో. దానికి యేసు ప్రభుల వారు కూడా ఒక మంచి మాట చెప్పాడు చూడండి. మార్కు సువార్త నిజంగా తండ్రి కష్టాన్ని గుర్తించలేని పరిస్థితిలో మనుషులు ఎలా మారిపోయారో చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి, ఇంత చెప్పినా ఆదికాండం 6వ అధ్యాయంలో హృదయాలు చెడిపోయినాయి అని చెప్పినా, బాల్యం నుంచి వారి హృదయాలు చెడిపోయినాయి అని చెప్పినా, యేసు ప్రభుల వారు మరలా వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. నిజంగా చూసారండి, హృదయాలు బాగోలేదు. హృదయాల్లో వచ్చిన రోగాలు ఏంటో తెలుసా అండి? మనుషుల హృదయములలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయును, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటకు వచ్చి మనుషుల్ని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. చూసారా? లోపల నుండి మనుషుల హృదయంలో నుంచి ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయంట. ఇలా బ్రతకడానికి గల కారణం, మనిషి ఇలాంటి చెడు కార్యాలకు సరెండర్ అవడానికి కారణము కారణం మనిషి హృదయాలు బాగోలేదండి. అందుకే మరి ఇలా మారిపోయాడు, అందుకే ఇలా పేటరేగిపోతున్నాడు. మరి ఈ హృదయాన్ని మార్చుకోవాలి నువ్వు. రేపు అర్థవంతంగా రేపు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఈ హృదయాన్ని మార్చుకోవాలని అంటున్నారు. ఏమండి, చాలా మంచి వాక్యం వింటారు, ఏమి పట్టనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. కఠినత్వం వచ్చేసిందండి. వినటానికి అలవాటు పడతాం, వెళ్ళటానికి అలవాటు పడతాం, ఇలా కఠినత్వానికి వచ్చేసిందండి. వింటున్నారు వెళ్ళిపోతున్నారు. వాక్యం ఏం చెప్పిందో అన్న పరిస్థితి కూడా ఎవరు గమనించట్లేదు. ఎంత కఠినత్వం వచ్చేసిందంటే విన్న వాక్యాన్ని పెడ చెవున పెట్టి పక్కన పెట్టి నాకెందుకులే, నాది కాదులే అనే అంత కఠినత్వం వచ్చేసింది. చూస్తారు, ఒక ఎగ్జాంపుల్ చూస్తారు. మనుషులు ఎంత కఠినత్వం వచ్చేసిందంటే, మనుషులంటే ఎవరో మనుషులు కాదు, క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారిలోనే ఎంత కఠినత్వం వచ్చేసిందంటే వాక్యాన్ని కూడా అంగీకరించలేనంత కఠినత్వం వచ్చింది. ఎప్పుడు అంగీకరించలేదండి? మేము వాక్యాన్ని బాగానే వింటున్నాం కదా అని మీరు అనొచ్చు. వాక్యాన్ని వినటానికి మేము ప్రతి ఆదివారం వెళుతున్నాం కదా అని మీరు అనొచ్చు. మరి మేము ఎక్కడ కఠినత్వం వచ్చిందని చెప్పేసి మీరు అంటారా? ఎక్కడ కఠినత్వం అయిపోయారో తెలుసా అండి? ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. 6వ అధ్యాయము 2వ వచనం. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోధ ఊదింపవద్దు.
ఏం చెప్పింది ఇక్కడ బైబిల్? నువ్వు ధర్మం చేసేటప్పుడు మనుషులు ఘనత పొందాలని దయచేసి ధర్మం చేయొద్దు. మనుషులు ఘనత పొందాలని ధర్మం చేయొద్దు అని బైబిల్ చెప్పింది. చేయొద్దు అని చెప్పటమే కాదు, పబ్లిసిటీ కూడా వద్దు అన్నది అక్కడే ఉంది. చూడండి, నీ ముందర బోర ఊదింపవద్దు. బోర ఊదింపవద్దు అంటే నువ్వు చేసినటువంటి ఆ హెల్ప్, నువ్వు చేసినటువంటి ఆ ధర్మం, నువ్వు ఇచ్చినటువంటి ఆ కానుకను బోర అంటే అనౌన్స్మెంట్ చేసి దయచేసి చెప్పుకోవద్దు అని బైబిల్ చెప్పింది. ఏమండి, ఈ మాట క్రైస్తవులు అందరికీ తెలుసుగా, అందరు బైబిల్లో ఉందిగా, అందరూ విశ్వాసులకి ఈ మాటలు తెలియదేమో కాదు కదా. తెలిసినా కూడా ఊదిస్తున్నారంటే అర్థం ఏంటండి? ఏమండి, అర్థమైంది మీకు పాయింట్? వాక్యం తెలిసినా కూడా నువ్వు అనౌన్స్మెంట్ చేసి, ఇదిగో పలానా వాళ్ళు ఎంత ఇచ్చారు, పలానా వాళ్ళు ఎంత ఇచ్చారు, నా పేరు ఎందుకు చదవట్లేదు అనే స్టేజ్కి నువ్వు వెళ్ళిపోయావంటే, ఆ స్టేజ్కి నువ్వు బోర ఊదించుకుంటున్నావంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యం 100 చెప్పినా నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావంటే నువ్వు కఠినత్వంలోనే ఉన్నావు అన్నమాట. అయితే నీ హృదయం ఇంకా కఠినత్వంగానే ఉంది. నీ హృదయంలోనికి కల్మషంతో నిండి ఉంది కనుకనే వాక్యం లోపలికి వెళ్ళట్లేదు ఈరోజు. అందుకే దేవుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసాడు. చూసారా, నీ ముందర బోధ ఊదింపవద్దని బైబిల్ చెప్పింది. లేదు, నేను ఊదిస్తాను, నా కఠినత్వం నేను మారను, వాక్యం 100 చెప్పని, నేను ఇలాగే ఉంటాను, మా సంఘం ఇలాగే ఉంటది అని ఒకవేళ ఒకళ్ళు చూసి ఒకళ్ళు అనౌన్స్మెంట్ చేసుకుంటే అక్కడ ఏముందో రిజల్ట్ తెలుసా అండి? వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరు ఫలం పొందేసేసారు, మీరు ఇచ్చారు, మనుషుల్లో ఘనత వచ్చేసింది, మీకు అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఫలం పొందేశారు. అంటే ఆ ఘనతకు ప్రతిఫలము పొందేసేసారు, మీ పేరు వచ్చేసింది. అయితే మీకు పరలోకం లేదు రేపు. అర్థమవుతుందా మీకు పాయింట్? అయితే మీకు ఫలము పొంది ఉన్న వాళ్ళకి ఇంకా పరలోకం అనే ఫలం ఎందుకు? ఇంకా మీరు పొంది ఉన్నారు. నేను ఇంత చెప్పినా కూడా మీరు బోరు దింపవద్దని మీరు చెప్పినా కూడా మీరు అనౌన్స్మెంట్ చేసుకుంటున్నారంటే హృదయాలు కఠినత్వం వచ్చేసింది క్రైస్తవ సంఘ విశ్వాసులకి. ఆల్మోస్ట్ నిజమండి. నాకు పరలోకం ఇవ్వకపోయినా పర్లేదు, ఇక్కడ మాత్రం నాకు బోరోదాలు అంటున్నాడు. ఏ స్టేజ్కి వెళ్ళండి? మాకు పరలోకాలు వద్దండి, మాకు మాత్రం పేరు చదవాలి. ఏ స్టేజీలో ముదిరిపోయారండి క్రైస్తవులు! ఎంతగా హృదయాలు కఠినమైపోయినాయి అంటే వాక్యం చెప్పేది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? అలాగే చెప్పాడు కదండి. 2లో 3లో ఏం చెప్పాడు చూడండి, కిందనే నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయినది నీ ఎడమ చెయ్యికి తెలియకుండా వలెను. ఉందా అండి? కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు. ఇవన్నీ మర్చిపోయారండి. ఎవరు బాగా గమనించాలి. ఎవరిని అనే పరిస్థితులు ఎవరిని లేని ఇక్కడ మీకు గమనించాలి. బైబిల్ ఏం చెప్పింది, నువ్వేం చేస్తున్నావు? హృదయాలు కఠినత్వం అయ్యింది క్రైస్తవులవే, ఇక బయట వాళ్ళు ఏం కాదు. వాక్యానికి కట్టుబడి ఉండాల్సినటువంటి మీరు, వాక్యానికి లోబడవలసినటువంటి మనము, చెప్పిన వాక్యానికి లోబడకుండా నువ్వు పబ్లిసిటీ చేసుకుంటావంటే నీకు ప్రతిఫలం వచ్చేసింది. పరలోకం నీకు ఇవ్వడు. ఫలం ఇంకా కఠినమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. అయితే నీ హృదయంలోనికి వాక్యం వెళ్ళట్లేదు. అసలు హృదయంలోనికి వాక్యం వెళ్తే దానికి అప్లై చేస్తారు కదండి. ఈరోజు అప్లై చేయలేకపోతున్నారంటే వాక్యాన్ని వినటం లేదు. ఎవరు వాక్యాన్ని వింటున్నారు? ఒక వర్గం. విన్నటువంటి వాక్యాన్ని హృదయంలోనికి పంపట్లేదు. నిజండి, చాలా కఠినత్వం వచ్చేసిందండి. మాకు పరలోకం ఇవ్వకపోయినా పర్లేదు, మాకు మాత్రం పబ్లిసిటీ కావాలి, అనౌన్స్మెంట్ కావాలి. ఆ చెప్పేటోళ్ళు కూడా అలాగే చెప్తారులేండి. ఇంకెవరైనా ఉన్నారమ్మా చెప్పండి, చదువుతాం వాళ్ళ పేర్లు చదివేవాడు చదవకుండా ఉంటే ఇచ్చేవాడు ఎందుకు ఇస్తాడు? మీ ప్రతిఫలం ఇక్కడే పొందుకుంటున్నారమ్మా, మీకు పరలోకము రాదని మోమాటం లేకుండా చెప్పుంటే సేవకుడు వాళ్ళని దారి మళ్ళించి పరలోకానికి నడిపించవచ్చు కదా. ఎవరికి అర్థమవుతుందండి ఈ విషయాలు? కఠినత్వం ఎంతగా ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో చూసారండి. ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందండి? ఏమండి, కొర్నేలు గారి గురించి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఏమన్నా ఇచ్చాడు కదండి. ఆయన కొర్నేలి రాసినటువంటి కొర్నేలి గ్రంథాలు ఎక్కడికి వెళ్తే అపోస్తల కార్యములు 10 చూడండి ఒకసారి 10వ అధ్యాయం బాగా గమనించాలి. ఇక్కడ బైబిల్కి ఎంత దూరంగా ఉన్నామో, బైబిల్ నీ హృదయంలోనికి పంపకుండా ఎంత కఠినత్వం వచ్చేసిందో ఒకసారి చూడండి. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అని కొర్నేలి అని భక్తిపరుడు కైసరులో ఉండేను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చుండెను. పగలు ఇంచుమించు 3 గంటల వేళ. ఏమిటి అర్థమవుతుందా? దేవుని దూత అతని కొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతని దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని దేవుడే కొర్నేలి గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. పాయింట్ మీకు బాగా గమనించాలి. కొర్నేలి చేసినటువంటి ధర్మ కార్యాల గురించి దేవుడే స్టేట్మెంట్ ఇవ్వాలి. అది ఒరిజినల్, అది స్టాండర్డ్. కానీ ఇక్కడ నువ్వు చేసిన ధర్మ కార్యాలు ఎవరయ్యా నీకు స్టేట్మెంట్ ఇస్తుందంటే, ఒక మనిషి మరో మనిషికి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. పలానాడు 500 ఇచ్చాడు, స్టేట్మెంట్ రాసుకోండి అయ్యా. దేవుడి చేత చెప్పబడాలి, దేవుని చేత రాయించబడాలి. కొర్నేలి గురించి దేవుడి చేత రాయబడింది. మనిషిని పొగుడుకుంటున్నారు అంటే దుష్టత్వం ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. చూసారా? మనిషిని పొగిడే పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. కానీ కొర్నేలి దేవుడు జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కొర్నేలి గురించి మనిషి చెప్పట్లేదు. ఇక్కడ ఏమని చెప్పాడండి? ఒక మనిషి కొర్నేలి గురించి చెప్పట్లేదు. కొర్నేలి దాన ధర్మాలు చేసేవాడు అని చెప్పేసి మనిషి చెప్పట్లేదు. దేవుడే ఇంటర్వ్యూలు అయ్యాడు. దేవుని దృష్టిలో పడటానికి, దేవుని దృష్టిలో మనం దేవుని కనుసైగుల్లో ఉండడానికి ప్రయత్నపడండి. కానీ ప్రియమైన దేవుని వారలారా, మనుషుల దృష్టిలో పడటానికి దయచేసి ప్రయత్నపడకండి. ఫలం ఎక్కడే పొందుకుంటారు కానీ పరలోకమైన ఫలం పొందలేరు. ఇవన్నీ నిజాలు, పచ్చి నిజాలు ఇవన్నీ. కనుక హృదయాలు కఠినత్వంగా ఉంటే ఒకవేళ దయచేసి మానుకోండి. వాక్యం అలా సెలవిచ్చట్లేదు. నీ హృదయం కఠినత్వంగా ఉందేమో, ఒకవేళ నువ్వు మార్చుకో. కొర్నేలి గురించి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ మనిషి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఈరోజు సంఘాల్లో ఒక మనిషి గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మనిషి స్టేట్మెంట్ ఎవరు కావాలి? ఒక 100 ఇస్తే ఒక పొగడతా, 500 ఇస్తే ఇంకొక పొగడతా, 1000 ఇస్తే ఇంకొక పొగడతా. అదో మనిషి స్టేట్మెంట్ ఎవరు కావాలండి? మనిషి స్టేట్మెంట్లు స్టాండర్డ్గా ఉండవు. ఒక్కొక్క రోజు నువ్వు ఇవ్వటం ఆపేసి చూస్తాను, ఆ రెగ్యులర్గా పలకరించే సేవకుడు నేను పలకరించడం మానేస్తాడు. మనిషి స్టేట్మెంట్లు ఎక్కువ కాలం నిలబడవు ప్రియమైన దేవుని వారు. మనిషి పొగడతా మనిషికే ఒప్పో. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడి దృష్టిలో పడాలి మనం. కనుక ఇలాంటి కఠినమైనటువంటి హృదయం ఉంటే, అయితే నువ్వు రోగంలో ఉన్నావైతే, నీ హృదయానికి పట్టినటువంటి రోగాన్ని నువ్వే గమనించలేకపోతే నువ్వు ఒక సంఘ పెద్దవా, నువ్వు ఒక సేవకుడువా, నువ్వు ఒక విశ్వాసివా, నువ్వు ఒక బిషప్వా అని బైబిల్ నిన్ను చుట్టుకు అడుగుతుంది. చూడండి, నీ రోగాన్ని నువ్వు పసిగట్టలేకోకుండా ఎదుటి వాళ్ళ రోగాన్ని బాగు చేస్తానంటే ఎంతవరకు వాస్తవం అండి?